వెల్కమ్ టు వివిబి9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట డిపోలో నూతన ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులు ప్రారంభోత్సవం. జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ చేతుల మీదుగా జగ్గయ్యపేట విజయవాడ ఎక్స్ప్రెస్ సర్వీసులు ప్రారంభం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పేట ప్రజా ప్రతినిధులు, గౌరవ ఎమ్మెల్యే, డిపో అధికారులకు జగ్గయ్యపేట బస్ స్టేషన్ ఆవరణంలో ప్రయాణికులకు అవసరమైన మంచినీరు, మరుగుదొడ్లు, మంచినీరు, బావి తదితరులు పరిశుభ్రంగా ఉంచాలని, ఆర్ఓ వాటర్ సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని మరియు ట్రాఫిక్ సిబ్బందికి అవసరమైన మధ్యాహ్న భోజన విరామ గది ఏర్పాటు చేయాలని సూచనలు ఇచ్చి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఎక్స్ప్రెస్ సర్వీసులను ప్రారంభించడం అభినందనీయమే, కానీ ఆ బస్సుల్లో పనిచేసేటువంటి హైయర్ బస్ డ్రైవర్లు అరాచకాలు ఎక్కువ. జగ్గయ్యపేట నుండి విజయవాడకు మార్గ మధ్యంలో రిక్వెస్ట్ స్టాపులు ఉన్నవి. అక్కడ ఆపమంటే మహిళలని చూడకుండా కూడా దుర్భాషలాడుతూ ఉంటారు. అదే మన కండక్టర్ అడిగితే అంతా డ్రైవర్ ఇష్టమని అంటాడు. దీనిపై వెంటనే ఎమ్మెల్యే చొరవ చూపాలని మానవ హక్కుల సంఘం ప్రతినిధులు కోరుతున్నారు. జాగ్రత్త ఫోటోలు తీయాలి. సారీ నీళ్ళు కొట్టావా? ఈ కుర్చీలన్నీ సర్కాలు సివిల్ అమ్ముతున్నారు. పక్కన పెట్టాము. ప్రయాణికులు బస్ స్టాండ్లో కూర్చోడానికి ఒక అర్థంగా కూర్చోడానికి సౌకర్యంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు కనీసం బస్ స్టాండ్లో ప్రయాణికుల సౌకర్యం